హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. రీసెంట్ గా మనం 2023-24 సంవత్సరాల్లో మరణాలను గమనించినట్లయితే సాధారణంగా చనిపోయిన వారి కంటే ఎక్కువగా హార్ట్ అటాక్ మరియు బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయిన వారి సంఖ్య చాలా ఎక్కువగా కనపడుతుంది. చనిపోయిన వారిలో 70% అంతకంటే ఎక్కువ శాతం మంది హార్ట్ అటాక్ లేదా బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోవడం విశేషం. మరీ ఘోరమైన విషయం ఏంటి అంటే హార్ట్ అటాక్ తోటి 5 సంవత్సరాల పిల్లలు 6 సంవత్సరాల పిల్లలు చనిపోవటం ఎంతో మంది హృదయాల్ని కలిచివేస్తుంది. అసలు ఈ హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి ఇంత విపరీతంగా పెరిగిపోయి మనిషి మరణానికి ఎందుకు దారితీస్తున్నాయనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో అందరికీ ఉపయోగపడే వీడియో. ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మరియు ఇప్పుడే కనుక మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి, వాటిని కూడా వెంటనే చూసేయండి. మరియు మీ అభిప్రాయాల్ని కామెంట్స్ లో తెలియజేయండి. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఏ విషయానికి భయపడినా భయపడకపోయినా చావు అనే విషయానికి మాత్రం ఖచ్చితంగా భయపడతారు. పైకి మాకు చావు అంటే భయం లేదు అని చెప్పినా గానీ లోపల మాత్రం ప్రతి ఒక్క మనిషికి చావు అంటే భయమే ఉంటుంది. కారణం ఏదైనా పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు. ఈ రోజుల్లో ఒక మనిషి 100 సంవత్సరాలు ఏ రోగాలు లేకుండా బతకడం అనేది చాలా రేర్. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఈ రోజుల్లో ఒక సగటు మనిషి యొక్క యావరేజ్ లైఫ్ అనేది 60 to 70 years మాత్రమే. అసలు అప్పుడు దాకా బతికుండి పెద్ద పీకేదేం లేదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి గురించి పక్కన పెట్టండి. 2023 సెప్టెంబర్లో ఓ సంస్థ సర్వే చేసిన దాని ప్రకారం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్స్ మరియు బ్రెయిన్ స్ట్రోక్స్ పెరగడానికి కీ రోల్ ప్లే చేస్తుండటంలో ఎటువంటి సందేహం లేదు. కరోనా వచ్చిన తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పటికీ మన బాడీలో ఏదో రూపంలో ఖచ్చితంగా చూపిస్తూనే ఉన్నాయి. ఈవెన్ మన బాడీలో హెయిర్ ఎక్కువగా లాస్ అవుతున్నా గానీ అది కూడా ఖచ్చితంగా కరోనా సైడ్ ఎఫెక్ట్. కోవిడ్ వైరస్ వచ్చి పోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరి బాడీలో కోవిడ్ వైరస్ యొక్క ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా కనపడుతూనే ఉంటుంది. హ్యూమన్ బాడీలోని ప్రతి సెల్ పైన కోవిడ్ వైరస్ యొక్క ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా కనపడుతుంది. మనల్ని ఇంకా ఎక్కువగా ఆశ్చర్యపరుస్తున్న విషయాలు ఏంటి అంటే సాధారణ మనుషుల కంటే జిమ్ మరియు ఎక్సర్సైజ్ చేసే వారిలో ఎక్కువగా హార్ట్ అటాక్ మరియు బ్రెయిన్ స్ట్రోక్స్ లాంటివి రావటం మనం గమనిస్తూనే ఉన్నాం. లాస్ట్ 2-3 years లో ఇలా చనిపోయిన సెలబ్రిటీస్ లేదా కామన్ పీపుల్ ని ఎంతో మందిని మనం చూస్తూనే ఉన్నాం. దీనికి మెయిన్ రీజన్ డైటింగ్ వలన మనిషి ఎంతో కృషించిపోతున్నాడు. బాడీ ఫిట్నెస్ అనే ఒక మాయలో పడి సరైన తిండి తినలేక బాడీకి సరైన ప్రోటీన్ లేదా సరైన క్యాలరీస్ అనేవి బాడీకి దక్కకపోవటం వలన ఇలా అనారోగ్యాలకు గురయ్యి బాడీని నాశనం చేసుకుంటున్నారు. ఒకసారి మనం గమనించినట్లయితే పల్లెటూరులో మనుషులు ఖచ్చితంగా 3 పూట్ల అన్నమే తింటారు, కష్టపడి పనిచేస్తారు. వాళ్ళ ఒంటిలో ఎటువంటి అనారోగ్యాలు అయితే ఉండవు, వాళ్ళు హ్యాపీగా బతుకుతారు. పల్లెటూరు మనుషుల్లో ఉండే అంత ఫిట్నెస్ గానీ ఆరోగ్యం గానీ పట్టణాల్లో జీవించే వారిలో ఎట్టి పరిస్థితిలోనే ఉండదు. మీరు గమనించినట్లయితే కరోనా టైంలో కూడా ఇష్టం వచ్చింది తిని ఇష్టం వచ్చినట్టు ఉన్న వాళ్ళకి ఎటువంటి కరోనాలు రాలేదు. డైట్ మెయింటెనెన్స్ అని చెప్పుకునే వారికి మాత్రం ఖచ్చితంగా కరోనా వచ్చింది. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే ఇష్టం వచ్చింది తిని బాడీకి ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది ఉన్న వాళ్ళకి ఎటువంటి హార్ట్ అటాక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు అనేవి రావు. ఇలా హార్ట్ అటాక్ మరియు బ్రెయిన్ స్ట్రోక్లు మరింతగా పెరిగిపోవడానికి మరో ముఖ్య కారణం సిగరెట్, మందు మరియు గంజాయి. సిగరెట్, మందు కంటే ముఖ్యంగా గంజాయి తీసుకునే వాళ్ళలో హార్ట్ స్ట్రోక్ లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి త్వరగా చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయని డాక్టర్స్ తెలిపారు. సిగరెట్, మందు అనేవి మనిషి కిడ్నీ మరియు లంగ్స్ పైన ఎక్కువగా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. గంజాయి అనేది మనిషి యొక్క నర్వస్ సిస్టమ్ పైన మరియు మనిషి యొక్క మానసిక స్థితి పైన ప్రభావం చూపుతుంది. దీని వలన మనిషిలో బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగి మనిషికి హార్ట్ అటాక్ మరియు బ్రెయిన్ స్ట్రోక్స్ కి కారణమవుతుంది. ఈ వీడియో చూసే మీలో ఎవరికైనా ఈ అలవాటు ఉన్నట్లయితే మీ ఫ్యామిలీని మరియు మీ పేరెంట్స్ ని గుర్తుపెట్టుకొని దయచేసి మానేయడానికి ట్రై చేయండి. మీ ఫ్యామిలీకి మీ ప్రేమ మరియు మీ అవసరం అనేది చాలా ఉంటుంది. అలానే మరొక మెయిన్ రీజన్ ఆలోచన. ఒక మనిషి చిన్న విషయాలను కూడా పెద్ద వరల్డ్ వార్ లాగా ఊహించేసుకొని ఎక్కువగా ఆలోచించేసి చావుకి దగ్గరవుతున్నారు. మరికొంతమందికి ఫ్యామిలీ టెన్షన్స్ మరియు లవ్ ప్రాబ్లమ్స్ లాంటివి ఎన్నో ఉన్నాయి. వీటి వలన కూడా హార్ట్ అటాక్స్ మరియు బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి చాలా విపరీతంగా పెరిగిపోతుంది. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ లేకపోతే పరలోకానికి పర్మిట్ వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా, హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, సీ యూ సూన్. వీడియో మీకు నచ్చే ఉంటుంది. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం.